స్క్రీన్ కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గీతా పాఠం ఈరోజు మంది 46వ క్లాస్. ఈరోజు మనము 21 శ్లోకాలు చెప్పుకున్నాం. 21 యాక్చువల్గా అయిపోయింది. 21వ శ్లోకం వేదా వినాశనం నిత్యం యయేన మజమవేం కథం స పురుష పార్థ కం ఘాతయతి హంతికం. దీన్ని మనము 2 క్లాసుల్లో చెప్పుకున్నాము. 45వ క్లాసులో చెప్పుకున్నాము, 44వ క్లాసులో చెప్పుకున్నాము. ఇది ఈ 2 క్లాసులు ఎవరైనా జస్ట్ సమ్మరైజ్ చేసే అవుతుందా, లేకుంటే దాన్ని సమ్మరైజ్ చేయమంటారా? మీరు ఎవరైనా సమ్మరైజ్ చేస్తే కదా. 45లో 2 క్లాసులు చెప్పుకున్నాం కదా. అంటే ఏం చెప్పుకున్నాము? వేద వినాశనం నిత్యం ఏన అజమవ్యయం అంటే ఏం చెప్పుకున్నాము? అంటే ఎవడైతే తెలుసుకుంటాడో, వేద తెలుసుకుంటాడో, ఏమని తెలుసుకుంటాడు? ఏనం దీనిని, అంటే ఈ ఆత్మను, అవినాశనం, నిత్యం, అజం, అవ్యయం అని ఎవడైతే తెలుసుకుంటాడో అలాంటి వ్యక్తి, అంటే ఆత్మజ్ఞానం తెలుసుకున్నటువంటి వాడు, ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు, కథం ఏ రకంగా, లేకుంటే కం ఎవరిని, సహ పురుష పురుషుడు, కథం ఘాతయతి కథం హంతి ఏ రకంగా కొడతాడు, ఏ రకంగా కొట్టిస్తాడు, ఎవరిని చంపుతాడు, ఎవరిని చంపిస్తాడు. ఇది మనం చెప్పుకున్నాం కదా. ఏమిటి దీని అర్థము? ఎవరైనా జస్ట్ సమ్మరైజ్ చేస్తారు ఎవరైనా? మరి దీని అర్థం చెప్పండి. జస్ట్ ఏదో నా బుర్రకి ఎక్కింది విశదంగా చెప్పినా పర్వాలేదు, నో ప్రాబ్లం. అంటే దీని ప్రకారం ఆత్మకు నాశనం లేదు, అది ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. దేహం వేరు, ఆత్మ వేరు. దేహానికి షడ్వికారాలు ఉంటాయి కానీ దీనికి ఉండదు. కాబట్టి ఆత్మ జ్ఞానం ఉన్నవాడు ఎవరిని ఎలా చంపగలడు? చంపలేడు, ప్లస్ చంపించను లేడు. అదే దేహ జ్ఞానం ఉంటే చంపగలడు, చంపించగలడు. రాముడు ఎట్లయితే దేహ జ్ఞానంతో రావణుడిని చంపినాడో ఆ విధంగా దేహ జ్ఞానం ఉంటే మాత్రమే చేయగలము. బట్ ఆత్మ వరకు చూస్తే అది చెయ్యలేము. ఇంకోటి ఏంటంటే ఈ షడ్వికారాలు అనేది ఆత్మకు ఉండవు. కాబట్టి దీనికి పుట్టుక నాశనము ఏమీ ఉండదు. అంటే ఓన్లీ పుట్టుక నాశనమే ఉన్నప్పుడు మధ్యవన్నీ ఎందుకు అనే ప్రసక్తి వచ్చినప్పుడు అది మనలో ఇంబైబ్ చేస్తే గాని, అంటే నీవు పెరుగుతున్నావు, ఇది నీది కాదు, నీవు యవ్వనంలో ఉన్నావు, ఇది కూడా నీది కాదు, నీకు మరణం చెందుతుంది, ఇది కూడా నీ ఆత్మకు సంబంధం లేదు అని ఇంబైబ్ చేస్తే గాని హీ కెనాట్ ఇంటర్ప్రెట్ ఇన్ హిస్ మైండ్ అనేది ఒకటి. అలాంటి జ్ఞాన సంపదను పొందిన వాడు ఎవరి గురించి, అంటే చెడుగా చంపడం గాని, చంపించడం గాని, ద్వేషించడం గాని అలాంటివి చెయ్యలేడు అనేది ఒక మీనింగ్. ఇంకొకటి ఏంటంటే అది ఇప్పుడు ద్రోణాచార్యులు దుష్టజమ్నుడు తను చంపుతాడన్నా కూడా అతనికి విద్య నేర్పించినాడు. అంటే ఆయన ఆత్మజ్ఞానంలో ఉన్నాడు కాబట్టి హీ కుడ్ టీచ్ ద విలువిద్యను దుష్టజమ్నునికి చెప్పించగలిగినాడు. అది గనక లేకపోయిందంటే ద్వేషంతో అతను చెప్పించలేకపోయేవాడు. అలాంటి ఆత్మజ్ఞానం పొందడానికి మన నిత్య కర్మలతో పాటు మనము ఇది ఆత్మకి సంబంధించింది కాబట్టి ఈ దేహాన్ని కాకుండా మనం ఆత్మను గనక మనము నిర్దేశించుకోగలిగితే ఈ షడ్వికారాలు అనేది లేకుండా మన కర్తవ్యాలను నిర్వహిస్తాము. అంతవరకు నేను అనుకున్నాను సార్. ఇంకెవరికైనా ఏమైనా అర్థమైందా మేడం? ఇంకేమైనా కొత్తగా? కథం కం ఘాతయతి హంతికం, ఇంకేమైనా ఎక్స్ట్రా ఎవరికైనా అర్థమైందా? ఇది కాకుండా ఆత్మ ఎవరిని చంపదు. అవును. కం ఘాతయతి హంతికం చంపించదు. అంటే చంపడం అనే ఒకటే అర్థమా, ఇంకేమైనా అర్థం ఉందా దానికి? కం ఎవనిని, ఘాతయతి చంపించును, హంతి
చంపు ఆ, ఎవరిని చంపలేదు, చంపించలేదు. దేహానికి ఆత్మకు వేరే ఉంటుంది. అవును. అంటే ఈ హంతి హంత ఘాతయతికి అదొక్కటేనా అర్థం ఉందా, వేరే ఏమైనా అర్థం ఉందా అని? నేను మీరు చెప్పిన అర్థాలు చూసుకుంటున్నాను సార్. అవునా? అంటే కమ్ నేను ఎవరిని ఒకటి చెప్పాను, ఏం చెప్పానంటే ఆ చంపించని విషయం ఉషశ్రీ మేడం, ఆ విషయం ఏమిటంటే మేడం, పిండి పెట్టిన అమ్మాయి, క్షయము లేనిది. ఒక అమ్మ పిండి పెట్టిందంట, ఏమి ఒడియాలు పెట్టింది. ఒడియాలు పెట్టినప్పుడు ఒడియాలు పెట్టి బాబును చెప్పిందంట, నీవు కాకిని రాకుండా చూసుకో అని చెప్పిందంట. ఆ సందర్భంలో నేను ఒకటి చెప్పాను కథ. అది ఎందుకు చెప్పాను నేను? అవును సార్. అదే ఒకటి చెప్పాను కదా, ఎవరికైనా మళ్ళీ గుర్తుకొస్తుందని. అదే సార్, అంటే కాకిని అంటే వాడు కాకిని మాత్రం రాకుండా చూసుకుంటాడు, మిగతావన్నీ వచ్చి తిరిగిపోతుంటాయి. సో అవును, అది అవును సార్. మీనింగ్ ఏంటంటే కాకి అంటే ఎనీ పక్షులను రానికుండా చూసుకుంటే అది ఆ అవును. వస్తువు ఏ పశు- ఇది కాదు. ఏ కుక్కను నక్కను కూడా రానివ్వకూడదు. మరి ఇక్కడ ఘాతయతి హంతి రానివ్వకూడదు. అంటారు ఇప్పుడు. అంటే ఘాతయతి హంతికి ఘాతయతి ఘాతయతి. చంపడము అనే ఒక క్రియ మాత్రమే కాదు, సర్వకర్మ నిషేధ అని ఒకటి చెప్పినాం కదా, అది ఇక్కడ ఎస్. ఆ కదా మేడం, అదే సుజాత మేడం మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు సర్వకర్మ నిషేధ, ఉషశ్రీ మేడం కూడా ఆ విషయం కూడా పట్టుకోవాలి మనం. ఎందుకంటే ఇక్కడ కథం స పురుష పార్థ కం ఘాతయతి హంతికం అని చెప్పుకున్నప్పుడు ఇంకొక అర్థం ఏమిటంటే, వాడు ఎవరిని చంపుతాడు, ఎవరిని చంపిస్తాడు, లేకుంటే ఎలా చంపుతాడు, ఎలా చంపిస్తాడు అని ఒక అర్థమైతే, ఎట్లయితే పిండి పెట్టేటువంటి ఒడియాలు పెట్టేటువంటి తల్లి కాకిని రానివ్వకుండా చూడరా అంటే, కాకి ఒకటే కాకుండా మిగిలినవి కూడా రానివ్వకుండా చూసుకోవాలో, అలాగే ఇక్కడ కూడాను హంతి ఘాతయతి అనేటువంటి ఆ హన ధాతువుకు చంపడం ఒకటే అని అర్థం చేసుకోకూడదు, సర్వకర్మ నిషేధ, అన్ని కర్మలు లేవు ఆత్మకు. అదే జనరలైజేషన్. అది ఒకటి మనం విన్నాం దాన్ని కొంచెం గట్టిగా పట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ హంతి ఘాతయతి అనేది, ఎందుకంటే సందర్భము యుద్ధ భూమి కాబట్టి హంతి ఘాతయతి అన్న పదం వచ్చింది. అదే వేరే పని ఉందనుకోండి, వేరే పాఠం చెప్తున్నాను, లేకుంటే ఎలా చెప్తాను, ఎలా చెప్పిస్తాను, లేకుంటే ఎలా వండుతానో ఎలా వండిస్తాను, ఎలా ఇంకేదో పని చేస్తానో, ఎలా అప్పు ఇస్తానో ఎలా అప్పు ఇప్పిస్తాను, ఇలాంటి అవన్నీ కర్తృత్వం అనమాట. అంటే ఏమి మెయిన్ థీమ్ ఏమిటంటే, కర్తృత్వం కానీ భోక్తృత్వం కానీ ఈ ఆత్మకు లేదు అని కదా కదా మేడం అనుకో. అది అర్థమైంది కదా, వాళ్ళు చెప్పకపోతే పర్వాలేదు. ఉషశ్రీ మేడం అదే అదే కదా ఉద్దేశం. ఎస్ సార్, ఎస్ సార్. కర్త తాను కాదు, కర్మ కూడా కర్త ఆత్మ కాదు. చెయ్యదు. ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్స్ అన్నిటి నుంచి మనం ఏం డిరైవ్ చేసుకున్నామంటే, ఆత్మకు కర్తృత్వము లేదు, భోక్తృత్వము లేదు. భోక్తృత్వం ఉంటే నేను అనుభవిస్తున్నాను దాన్ని అనేది లేదు, నేను ఆ క్రియను నేను చేస్తున్నాను అనే విషయం కూడా కర్తకు లేదు అని ఇక్కడ మేడం మెయిన్ గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. కథం స పురుష పార్థ కం ఘాతయతి హంతికం అంటే సర్వకర్మ అది నిషేధ. సర్వకర్మ అన్ని కర్మలను కూడా ఇక్కడ నిషేధించినాడు అనమాట. అన్ని కర్మలు కూడా ఏ కర్మ గాని ఏ క్రియ గాని కర్తకు అప్లై కాదు. అంటే కర్తనే ఏమో అనుకుంటుంటాడు, నేనే వీటిని చదివించాను, ఏమో చేశాను, ఇది చేశాను, ఇది చేశాను, లేకుంటే ఇంకేమో చేశాను అనుకున్నప్పుడు అది అలాంటి కర్తృత్వం ఆత్మ రూపంలో ఉన్నటువంటి వాడు, ఆత్మ సాక్షాత్కారమైనటువంటి వాడు అలా అనుకునేదానికి వీలు లేదు. అతను జ్ఞాని అని చెప్పుకున్నాం అనమాట. అలాంటి వాడిని జ్ఞాని అంటారు అనమాట. అది ఒక విషయం మేడం. ఇంకొక విషయం ముందు పాఠంలో మనం ఏం చెప్పుకున్నామంటే, నేను మళ్ళీ సమరైజ్ చేస్తాను అందుకోసం, ఎందుకంటే ఒకవేళ మనము ఏదైనా ఒమిట్ అయింటే మీరు మధ్యలో కావాల్సింటే ఇప్పుడు చెప్పండి కావాల్సింటే దీన్ని. అది నాకు గుర్తుంది సార్. ఇప్పుడు చెప్పండి. క్రియ చేస్తుంది కదా, కర్త కర్మ చెయ్యదు కానీ ఆత్మ, అంటే క్రియ జరుగుతుంటుంది కదా. క్రియ జరుగుతూ ఉంటుంది. అవును. అంటే మన కర్త చేసినా చెయ్యకపోయినా క్రియ అనేది జరిగిపోతుంది. క్రియ ఎలాగో జరుగుతుంది. క్రియ ఎలాగో జరుగుతుంది. అంటే పొద్దున్న ముసలమ్మ గాముండి నేను నా కోడి కూస్తేనే సూర్యుడు ఉదయిస్తాడు అనుకుంటుందంట. సూర్యుడు ఆ కోడి కోయకపోయినప్పుడు కూడా సూర్యుడు ఉదయిస్తుంది. ఈ ప్రపంచం ఇలా మూవ్ అవుతూనే ఉంటుంది అని మెయిన్ గా. అంటే మనము ఒక చిన్న పదార్థంలో చూసుకుంటే మనం ఏదో నేను ఇది చేయకపోతే ఈ రోజు వంట కాలేదు కదా అనుకునే మనం చిన్న చిన్న విషయాలు అనుకోకూడదు అనమాట. అంటే భగవద్గీత బేసిక్ గా ఏం చెప్తుందంటే, ఇలాంటి కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు అని చెప్పినప్పుడు, నేను పొద్దున కాఫీ తాగాను, మరి కర్త నేను దాని కాఫీ నేనే కదా కర్తను, అలాంటివి చెప్పుకోకూడదు. ఎలా చెప్పుకోవాలంటే దీన్ని జీవితానికి అన్వయం చేసుకునే దానికి ఈ బ్రాడ్ గా దీన్ని తీసుకోవాలి.
అంటే నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు అనేటువంటి విషయాన్ని చాలా బ్రాడ్‌గా మనము అంటే ప్రతి పని చేసినప్పుడంతా ఇది నేనే చేశాను అనేటువంటి భావన లేకోకుండా మనం తీసుకోగలిగినప్పుడు, అలాంటి భావన తీసుకోవాలి. అంటే లాస్టింగ్ చేంజెస్ షుడ్ హ్యాపెన్ ఇన్ ద లైఫ్ అని. అంతేగాని అది ఎప్పుడు మౌలికమైనటువంటి స్వరూపానికి అలాంటి అంటే ఒక స్థాయి భావంలో దాన్ని తీసుకొని రావాలి. ఆ మార్పుని తీసుకొచ్చుకోవాలి. అంతేగాని చిన్న చిన్న విషయాలకన్నిటికి నేను ఈరోజు పొద్దున బయటికెళ్ళాను, ఏదో కూరగాయలు తీసుకొచ్చాను, నేను కర్తను కదా! అలాంటి విషయాల్లో నువ్వు చెప్పుకోకూడదు. ఏం చెప్పుకోవాలంటే ఏదైనా పని చేసేటప్పుడు ప్రతి విషయానికి నేను ఇది చేశాను, నా వల్ల జరిగింది అనేటువంటి భావన నీలో వచ్చి పెట్టుకున్నప్పుడు నీకు కష్టం జరుగుతుంది. అంటే సుఖానికి దూరం అయిపోతావు. అందువల్ల అలాంటిది జీవితంలో మనం కలుపుకునేదానికి ప్రయత్నం చేయాలి అని చెప్పడానికి కోసం ఈ కర్తృత్వము, భోక్తృత్వము. అంతేగాని ఈ చిన్న చిన్న విషయాలన్నిటికిను నేను కర్త కదా! మరి నేను కర్త కాదని ఎలా అంటావు అని అనుకోకూడదు అని ఒక విషయం అండి ఇక్కడ. ఒక విషయము. కర్తృత్వము, భోక్తృత్వం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట ఇక్కడ. హంతి ఘాతయతి అనేటువంటి విషయానికి మెయిన్ డెరివేటెడ్ మీనింగ్ ఏమిటంటే నేను నేను దేనికి కూడాను దేనికి కర్తను కాదు అని. ఒక ఆమె చెత్త ఊడుస్తుంటుందంట. చెత్త ఊడ్చేటప్పుడు ఏమనిపిస్తుందంట అంటే ఆమె ముసలమ్మ చెత్త ఊడ్చేటప్పుడు ఆమె పాపం కష్టపడుతూ ఉంటుందంట, ఊడుస్తూ ఉంటుందంట, హాలంతా ఊడుస్తూ ఉంటుందంట. ఆ సమయానికి ఏమైపోతుందంటే ఆమె కొంచెం దూరంలో చూస్తే ఇంటి వాళ్ళంతా కూర్చొని దూరంలో నవ్వుకుంటూ మాట్లాడుకుంటుంటారంట. అప్పుడు ఆమెకు ఇలా అయిపోయింది కదా అని చెప్పేసి ఆ పరక అక్కడ పారేసేసి మీరంతా ఇక్కడ సుఖంగా ఉన్నప్పుడు నేను ఇలా కష్టపడాలా అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతుందంట ఆమె. వెళ్ళిపోయినప్పుడు ఏమైపోతుంది అలా వెళ్ళిపోయింది ఆమె. సరే వెళ్ళిపోయింది, పని నిలిపేసి వెళ్ళిపోయింది అనుకోండి. ఆమె అప్పుడు ఎవరు లేని సమయం అనుకోండి. ఎవరు లేని సమయంలో ఆమె వచ్చిందనుకోండి. వచ్చినప్పుడు ఆమె ఆ పని చేసుకుంటూ చక్కగా చేసుకొని వెళ్ళిపోతుందనమాట. ఏ కష్టం లేకోకుండా చేసేస్తుంది. బయటకొచ్చేస్తుంది. తన పని తను మళ్ళీ దీంట్లో ఉంటుందనమాట. అందువల్ల మనం కర్మలో నిమగ్నమైపోయేసి ఆ కర్మ చేసుకునేసేసి వేరే వాళ్ళతో ఎక్స్‌పెక్టెన్సీ గాని అలాంటిది పెట్టుకోకుండా పోయినప్పుడు ఏమైపోతుందంటే ఈ కర్తృత్వం అనేది ఎప్పుడొస్తుందంటే ఎక్స్‌పెక్టెన్సీ నుంచి వస్తుందనమాట. వాడు చేయకుండా ఉండేది నేను చేశాను కదా! అనేటువంటి ఎక్స్‌పెక్టెన్సీ నుంచి వచ్చినటువంటిదే గాని, యాక్చువల్‌గా వచ్చినటువంటిది కాదు అని చెప్తారనమాట. ఈ ఉదాహరణతో. ఎందుకంటే ఆ ముసలమ్మ అనే ఆమె గాని ఎవరన్నా గాని, ఎవరు లేనటువంటి సమయంలో ఆమె చక్కగా చేసుకొని వెళ్ళిపోయుండేది. కానీ ఒకరు ఉన్నదాని వల్ల ఏమైపోయిందంటే, వాళ్ళు చేయకుండా ఉన్నారు నేను మాత్రమే కష్టపడుతున్నాను అన్నటువంటి భావన ఆమెకొచ్చి కూర్చుందనమాట. అలాంటిది మనము కంపారిజన్ లేకోకుండా, ఎక్స్‌పెక్టెన్సీ లేకోకుండా ఉన్నప్పుడు, అలా చేసుకుంటూ పోతే ఎక్స్‌పెక్టెన్సీ విల్ లీడ్ ఇంటూ టీయర్స్ అంటారనమాట. తర్వాత యాక్సెప్టెన్స్ విల్ లీడ్ టు హ్యాపీనెస్. యాక్సెప్టెన్స్ విల్ లీడ్ టు హ్యాపీనెస్. ఎక్స్‌పెక్టెన్సీ విల్ లీడ్ టు టీయర్స్ ఇన్ ద లైఫ్. అందువల్ల ఇప్పుడు అది చాలా చక్కగా చెప్తారనమాట. అందువల్ల ఇక్కడ ఏం చెప్తారంటే ఇక్కడ కర్తృత్వము, భోక్తృత్వము పెట్టుకోవద్దు అంటే నేనొకటే కర్తవ్యం చేస్తున్నాను వేరే వాడు చేయడం లేదు అని ఇలాంటి భావనలేమి పెట్టుకోకుండా నువ్వు అలా చేసుకోగలిగితే గన నీ జీవితం సుఖవంతం అవుతుంది. లేకుంటే నీ సుఖము దుఃఖప్రాయం అయిపోతుంది అని చెప్పడం అన్నమాట ఇక్కడ. అని ఇక్కడ దీని కర్తృత్వము, భోక్తృత్వం అన్నమాట. ఇంకొక విషయం ఏమిటంటే దీంట్లో శంకరాచార్యుడు గాని, శ్రీకృష్ణ పరమాత్ముడు గాని మనుషుల్ని 2 రకమైనటువంటి మనుషులుగా విభజిస్తున్నారనమాట. విభజించడం అంటే ఏదో కులాలు విభజించినట్టు అలా కాదనమాట. 2 వ్యక్తిత్వాలు ఉన్నటువంటి మనుషులుగా విభజిస్తారు. ఏమిటంటే ఒకడేమనుకుంటాడంట అంటే నేను నా కొడుకు విద్యాభ్యాసం చేశాను, పెంచి పెద్ద చేశాను, వీడికి విద్య చెప్పించాను, వీడికి ఒక ఉద్యోగం వచ్చేటట్టు చేసినాను అని అనుకుంటూ ఉంటాడంట. అనుకునేసి వాడికి అలాగే చెప్తూ ఉంటాడంట. వాడు పెరిగి పెద్దయిన తర్వాత వాడేం చేస్తాడంట అంటే, భలే చెప్పినావులే నీకంటే నీ మొగుడే కదా తెలిసినటువంటిది. నాకు కూడా నీకు తెలిసినంత తెలుసులే. లేదంటే నీకు ఇంకా ఎక్కువ తెలుసులే అని వాడు అంటాడంట అప్పుడు. అలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఇతనికి జ్ఞానోదయం అవుతుందంట అప్పుడు. అంతవరకు ఇతను సంసారంలో ఉంటాడనమాట. ఎందుకంటే వాడు నాకు రిటర్న్ చేయాలా, ఏదో చేయాలా అది ఇది అనుకుంటూ ఉంటాడనమాట. నేను ఏజ్ అయిన తర్వాత నన్ను చూసుకోవాలి. ఇలాంటి ఏమేమో భావనలు, ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ పెట్టుకుంటాడనమాట ఇతను. అలాంటి వాడు సంసారి అంటాడనమాట. అలా కాకుండా ఇంకొక వ్యక్తి ఉంటాడంట. అతనేమనుకుంటాడంట అంటే నేనేం చేశానంటే వాడేదో చదువుకున్నాడు, వాడేదో పెద్దోడైనాడు. నాదే ప్రమేయం లేదు అనుకున్నటువంటి వాడు అతను జ్ఞాని అంటాడనమాట. ఒకడేమో జ్ఞాని, ఒకడేమో అజ్ఞాని అంటాడనమాట. ఈ అజ్ఞాని అనేటువంటి వాడు ఏమనుకుంటాడంట అంటే వీడు ఈ సంసారంలో పడి అలాగే ఊబిలోనే ఉంటూ ఉంటాడంట ఇతను. ఈ ఊబిలో ఉన్నటువంటి వాడికి మనం ఏం చేస్తారంటే వీడిని అజ్ఞాని అని చెప్పేసి ఒక వర్గం వాళ్ళు, జ్ఞాని అయినటువంటి వాడు ఇంకొక వర్గం వాళ్ళు 2 రకాలుగా విభజించారనమాట. అందువల్ల ముందు కూడాను మనం కర్మయోగము, జ్ఞానయోగము అని చెప్పుకుంటూ వస్తామన్నమాట దీన్ని. చాలా స్ట్రెచ్ చేసి చెప్పుకుంటుంటారు శ్రీకృష్ణ పరమాత్మ దీన్ని భగవద్గీతలో ఎందుకంటే ముఖ్యంగా ఇది మోక్షానికి సంబంధించినటువంటి జ్ఞానం కాబట్టి
దీన్ని మౌలికమైనటువంటి విషయాలు అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తూనే ఉంటాడు. అక్కడక్కడే వేరు వేరే పదాలతో వేరు వేరు వాక్యాలతో ఇదే భావన చెప్పుకుంటూ పోతూ ఉంటారనమాట. అంటే ఈ జ్ఞాని అన్నటువంటి వాడు ఒక వర్గం. ఇతను కర్తృత్వ భోక్తృత్వాలు లేనటువంటి వాడు ఇతను కర్మలు చేసేటువంటి వాడు. ఇంకొకటి ఏమిటంటే నేను కర్మలు చేసుకుంటుంటాను, ఇలా ఉంటాను అని చెప్పేసి వీడు మౌలికంగా సంసారంలో ఉంటాడంటే ఇతను. ఈ సంసారంలో ఉన్నటువంటి వాడిని మనము ఎంత స్ట్రెచ్ చేసినప్పటికీ కూడా వీడు ముందుకు సాగడంట. వీడు ఏం చేస్తాడంటే ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే ఈ సంసారం నుంచి విరక్తి అన్నది ఏదో అనుకునేసేసి నాకేదో విరక్తి పుట్టింది, నేను బయటకు వెళ్ళిపోతాను అని చెప్పేసి ఏదో ఒక హరిద్వార్కో ఋషికేశ్కో పోతాడు అనుకోండి. పోయినప్పటికీ కూడా వాడికి మళ్ళీ సంసార తాపత్రయం ఉండే ఉంటుందంట. హరిద్వార్కి పోయినటువంటి వాడు రిటర్న్ టికెట్ తీసుకోకుండా వస్తే వాడు జ్ఞాని అన్నమాట. భగవద్గీత వేదాంతం ప్రకారం. అలా కాకుండా నేను రిటర్న్ టికెట్ తీసుకొని మళ్ళీ వచ్చి మా ఇంటికి వచ్చినా అంటే నీ ఇంటి కంఫర్ట్ జోన్ వదిలి బయటికి పోకుండా ఉండేటువంటి వాడు అనమాట. అందువల్ల ఈ ఫ్రీడమ్ అనేటువంటిది వీడికి కాబట్టది అనమాట. ఫ్రీడమ్ అంటే ఏమిటంటే ఇప్పుడు చూడండి, బ్రాడ్ గా మనం ఆలోచన చేస్తాం అనుకోండి. మన ఇల్లు ఉంటుంది అనుకోండి. మన ఇల్లు ఏదో చిన్న ఇల్లు అనుకోండి, చిన్న ఇల్లు, పడుకోవడానికి కూడా సరిగ్గా జాగా ఉండదు. వచ్చేటువంటి వాళ్ళు పోయేటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు అనుకోండి. ఈ ఏదో రోడ్డు బాగుండదు, వాతావరణం బాగుండదు, ఒక ఆధ్యాత్మిక వాతావరణానికి బాగుండదు అనేటువంటి ఇంట్లో ఏదో ఉన్నాం అనుకోండి. ఒకటే విషయం. అలా బయటకు వెళ్ళామనుకోండి కొన్ని రోజుల వెళ్ళిన తర్వాత ఈ విశాలమైనటువంటి ప్రపంచంలో ఎన్నో అందమైనటువంటి ప్రదేశాలు, వస్తువులు అన్నీ ఉన్నాయన్నమాట. మనం భూమి మీద పుట్టినప్పుడు ఎలా పుట్టాం? మనం పుట్టినప్పుడు మనము ఈ ప్రపంచంలోకి వచ్చేసామంతే. వచ్చేసాము, మన దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు ఏదో ఆ ఇంట్లో ఉన్నాం అనుకోండి. అదృష్టమో దురదృష్టమో ఏదో ఒకటి అనుకోండి. మరి ఆ ఇంటిలోనే కొనసాగాలనేది ఏం లేదు కదా మనకు. మనం ఇంత విశాల ప్రపంచంలో ఇంకో చోటికి ఉండొచ్చు కదా అని మనం అనుకునేటువంటి భావన మనకు ఆ ఎదుగుదల ఉంటదన్నమాట. ఎందుకంటే మనము ఈ సంసారంలో ఉండి మళ్ళీ ఇక్కడికే లాగబడుతుంటాం అనమాట. హరిద్వార్కి వెళ్ళినా కూడాను మరి ఇంటి చింతే ఉంటుందన్నమాట. ఎందుకు ఉంటుంది అంటే తప్పులేదు. అది ఒక వర్గం అనేటువంటి వాళ్ళు అనమాట. మనం ఆ వర్గానికి ఎదగలేదనుకోండి, అది వేరే విషయం. ఆ వర్గానికి ఎదిగినటువంటి వాళ్ళు ఎవరంటే పూర్ణమైనటువంటి స్వేచ్ఛ కోరేటువంటి వాళ్ళు. ఆ పూర్ణమైనటువంటి స్వేచ్ఛమే మోక్షము అని చెప్తారనమాట. పూర్ణమైనటువంటి స్వేచ్ఛను మానవుడు కోరుకోడంట. సాధారణంగా మనిషి ఏమనుకుంటాడంట అంటే ఇందులోనే ఉందాము, ఈ కష్టం వచ్చినప్పుడు దీని పరిహారం ఏదైనా వ్రతం చేస్తాము, ఒక పూజ చేస్తాము అనుకుంటారంటే గాని ఆ జ్ఞానం సంపాదించి వేరే చోటికి పోవడానికి వెళ్ళరన్నమాట. మనం చూస్తుంటాం కదా, మనం అలాగే కదా, మనం చాలా మంది అలాగే ఉంటుంటాం అనమాట. ఇక్కడ ఉంటాము. ఇక్కడ ఉన్నప్పుడు కూడా బయటికి వెళ్ళినప్పుడు అంత విశాలమైనటువంటి ప్రదేశంలో ఆ కొండలు, నదులు, లోయలు అన్ని చూస్తాము. చూసిన తర్వాత కూడా మళ్ళీ ఎక్కడికి వస్తాము, మళ్ళీ ఇక్కడికే వచ్చి కూర్చుంటాం అనమాట. ప్రపంచం అంతా దేవుడు మనకు సృష్టించింటేదే కదా మరి. ప్రకృతి అంతా భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ప్రసాదం అన్నమాట. ఇంత ప్రసాదంలో మనం అక్కడికి వెళ్ళలేమన్నమాట. మళ్ళీ ఇక్కడే ఉంటామంటే ఈ సంసారంలోకి మనం నలిగిపోతుంటే ఉంటామన్నమాట. అరే నేను లేకపోతే మా పిల్లవాడు ఏమైపోతాడో ఏమో, వీడికి ఈ రోజు అన్నం పెట్టేటువంటి వాళ్ళు ఉంటారో లేదో, ఇంకోటి ఏమో ఉంటుందో లేదో, మరొకటి ఏమో ఉంటుందో అని అనుకుంటుంటామంట మనం. అనుకునేసి ఈ సంసారంలో అలాగే ఉండిపోతాం. అందుకే సంసారాన్ని ఏమంటారంటే సంసరతి ఇది సంసార అంటాం అనమాట. సంసరతి అందులోనే తిరుగుతూ ఉంటాం అనమాట. ఒక ఈగ నూనెలోకి వేసినప్పుడు అక్కడక్కడే కొట్టుకుంటూ ఉంటుందంట, కానీ బయటికి రాదంట. దాన్ని సంసరతి అంటాం అనమాట. దానికి ఇంకా శంకరాచార్యుడు ఇంకొక చోట ఉదాహరణ ఇస్తాడు అనమాట. ఏం ఉదాహరణ ఇస్తాడంటే, మనము ఏదో కొన్ని మనం చేసేటువంటి పనులు అని అనుకుంటామంట. అనుకునేసి ఆ భావన నేనే కర్తను, నేనే భోక్తను అనుకునేసి ఉంటామంట. ఒక కోతి ఉంటుందంట. ఆ కోతి ఏం చేస్తుందంట అంటే ఒక చోటికి వెళుతుందంట. వెళ్ళినప్పుడు ఒక మూత ఉన్నటువంటి ఒక సీసా ఉంటుందంట. అందులో కొన్ని శనక్కాయత్నాలు అట్లాంటివి వేసింటారు. దాన్ని చూసి దానికి ఆశ కలుగుతుంది. ఆశ కలిగి దాని చెయ్యిని అందులో పెడుతుందన్నమాట. చెయ్యి అందులో పెట్టేసి అది ఏం చేస్తుందంటే వాటిని గట్టిగా పట్టుకుంటుందన్నమాట. శనగ విత్తనాలు తీసుకొనేసి బయటికి తీసుకోవాలని ప్రయత్నం చేస్తుందన్నమాట. ప్రయత్నం చేసేటప్పుడు ఆ చెయ్యి రాదు బయటికి. ఎందుకంటే ముందు చెయ్యి వెళ్ళింటుంది, సాఫీగా వెళ్ళింటుంది. ఎప్పుడైతే దాన్ని పట్టుకుంటుందో శనక్కాయత్నాలు అవేమో పదార్థాలు ఖాద్య పదార్థాలు ఇలా పట్టుకున్నప్పుడు ఇది పిడికిలు బిగించుకుపోతుంది అనమాట. పిడికిలు బిగించుకున్నప్పుడు అది వదలదన్నమాట. అది లాగడానికి ప్రయత్నం చేస్తే ఈ పిడికిలు ఉంటే దాని నుంచి బయటికి రాదనమాట. అది ఎంతసేపైనా అలా కష్టపడి చెయ్యి నొప్పించుకునేసి అలాగే చనిపోతుందంట. గాని ఆ విత్తనాలను వదిలిపెట్టదనమాట. ఆ విత్తనాలు వదిలిపెట్టేస్తే చెయ్యి సుఖంగా బయటకు వచ్చేస్తుంది అనమాట. అలాగే సంసారి అయినటువంటి వాడు ఎలా ఉంటాడంటే ఈ సంసారంలో నేను కర్తను, నేను భోక్తను, కాబట్టి నేను ఇక్కడ ఉండాలి, నేను ఈ పని చేస్తూ ఉండాలి అని చెప్పేసేసి ఆ శనక్కాయత్నాలను కానీ ఇంకేమిటినో కోతి పట్టుకున్నట్టుగా మనం సంసారంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని
నావలనే జరుగుతుంది అలా పట్టుకొని ఉంటామంట. పట్టుకొని ఉండే దాని నుంచి ఏమైపోతుందంటే బయటికి రాలేకపోతాం అనమాట. ఆ ఎదుగుదల వచ్చేటువంటి స్థాయి భావం మనకు వచ్చిందా అనేటువంటిది మనం బ్రాడ్‌గా తెలుసుకోవాల్సినటువంటి విషయం. అంటే ఒక రోజుకు మనం లౌకిక ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక రోజుకి ఇదంతా రాదనమాట. కానీ అభ్యాసంగా ఏం చేసుకోవాలంటే దీన్ని అలవరుచుకునేసి జీవితంలో దీన్ని అలవరుచుకోవాలని చెప్పడానికి కోసము ఎందుకంటే ప్రతి ఒక్కడు సన్యాసి కాలేడు గదా! మరి దీని ప్రకారం ఎలా చెప్తారంటే కం ఘాతయతే కం హంతే, కథం ఘాతయతే కం హంతే అని చెప్పినప్పుడు అలాంటి వ్యక్తి ఎవరంటే స్వరూపంలో ఉన్నటువంటి వాడు అలాంటి ఉన్నాడంటే మనం అందరూ ఆ స్టేజ్‌కి ఎదగలేమనమాట. కానీ దాన్ని మనం అలవరుచుకునే దానికి ఎంత వీలైతే అంత అలవరుచుకునేదానికి ప్రయత్నం చేయాలి అన్నటువంటిది కనీసం మనలాంటి వాళ్ళకనమాట. మరి ఇంకోటి ఏం చెప్పారంటే దీంట్లో చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి భావన ఏమిటంటే ఒకటేమో జ్ఞాని, ఒకడేమో అజ్ఞాని. మరి కర్మలు ఎవరి కోసం విధించినట్టు? కర్మలు ఇది కూడా మనం ముందు పాఠంలో చెప్పుకున్నామట. కర్మలు అన్నటువంటివి ఏమిటి? కర్మలు అంటే ఏమిటంటే నిత్య కర్మలు గాని, నైమిత్తిక కర్మలు గాని, తర్వాత కామ్య కర్మలు గాని ఇవన్నిటిని ఎవరికి చెప్పారు అంటే అది అజ్ఞానికి చెప్పారు. అజ్ఞాని అన్నటువంటి వాడు అజ్ఞాని. అజ్ఞాని అని మనము తీసి పారేయకూడదనమాట. అజ్ఞాని అంటే నాకు జ్ఞానం లేదా అనుకోకూడదనమాట. అంటే వాడు ఒక వ్రతం చేసుకుంటుంటాడు. లేకుంటే ఒక యాగం చేస్తాడు. ఒక చండీ హోమం చేస్తాడు. ఇంకోటి చేస్తాడు, మరొకటి చేస్తాడనమాట వాడు. అలాంటి వాడు ఎలాంటి వాడు? వాడు అజ్ఞాని అంటాడనమాట శంకరాచార్యుడు గాని, శ్రీకృష్ణ పరమాత్మ గాని. ఎందుకు అజ్ఞాని అంటే వాడికి జ్ఞానం లేదు, వేదము రాదు అని కాదు లెక్క ఇక్కడ. అంటే ఆత్మజ్ఞానం తెలియనటువంటి వాడు, ఆత్మ అకర్త అన్నటువంటి విషయం వాడికి తెలియదు కాబట్టి, వాడికి ఆ మాట చెప్తే వాడు ఒప్పుకోడనమాట. ఒక వ్యక్తి కొన్ని యాగాలు చేస్తుంటారనమాట. అన్ని యాగాలు చేసేదానికి కొన్ని ఏవో నియమములు, నిబంధనలు అన్నీ ఉంటాయనమాట. ఎన్నో రోజులు ఉపవాసం ఉండాలి. ఎన్నో రోజులు నూనె పెట్టుకొని అలాగే కూర్చోనుండి, ఆ రోజు స్నానం చేసి అవభృత స్నానం చేసి బయటికొస్తాడనమాట. వచ్చినటువంటి వాడిని నీవు కర్త కాదు అని మనం చెప్పామనుకోండి, వాడికి చాలా కోపం వస్తుందనమాట. అలా చెప్పకూడదనమాట మనం. అలాంటి సందర్భం అక్కడ ఉంటుందనమాట. అలా నేనే కర్తను, నేనే చేశాను. నాకు చేసేటువంటి స్తోమత ఉంది. తెచ్చుకునేటువంటి హోమద్రవ్యాలు తెచ్చుకునేటువంటి అర్హత నాకుంది. నాకు యోగ్యత ఉంది కాబట్టి నేను చేస్తున్నాను అంటాడనమాట. అలాంటి వాడిని నువ్వు చేసుకో అని చెప్పాలంట వాడిని. ఎందుకంటే అజ్ఞాని అన్నటువంటి వాడికి కర్మలు విధించాము. మరి కర్మలు విధించినాము కాబట్టి వాడు కర్మలు చేసుకుంటూ ఉంటాడనమాట. కర్మలు చేసుకునేటువంటి సందర్భంలో కర్మలు వాడికి అది విధించకపోతే ఏమవుతుంది అని కూడా ఏమిటి చెప్తారంటే శంకరాచార్యులు ఏమంటారంటే ఆ కర్మ అంటే ఏమిటి? ఒక యజ్ఞం చేయి, ఒక యాగం చేయి, ఒకటే వ్రతం చేయి అని చెప్తూ ఉండాలన్నమాట అతనికి. అలాంటి చెప్పి అలాగే ఎంకరేజ్ చేయాలన్నమాట. మనము ఆత్మ అకర్త అని తెలిసినప్పటికి కూడాను, ఒకవేళ జ్ఞాన రూపంలో ఉన్నప్పటికి కూడాను ఆ అజ్ఞానిని అలాగే ప్రోత్సహించాలన్నమాట. అలా ప్రోత్సహించకపోతే ఏం చేస్తాడంటే అజ్ఞాని అన్నటువంటి అలాగే ఉంటాడన్నమాట. ఏదో ఒకరు ఉంటారనుకోండి, మరి సాధారణంగా ఈ పురోహితులు అలాంటి వాళ్ళ దగ్గరికి కొంతమంది వస్తుంటారనమాట. స్వామి మా ఇంట్లో ఏదో మా పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడికి వాడు కుదురుగా ఉండేటట్టు ఏదైనా చెప్పండి స్వామి అంటారు. ఏమమ్మా ఏమైంది? వాడికి ఎన్నేళ్ళు? వాడికి 35 ఏళ్ళు. పెళ్ళయిందా? పెళ్ళయింది. బిడ్డలున్నారా? బిడ్డలున్నారు. మరి ఇంకేమిటమ్మా వాడు బాగానే ఉన్నాడు కదా! వాడు డబ్బు కూడబెట్టాడు స్వామి. వాడు డబ్బంతా ఖర్చు చేస్తుంటాడు. దానికి ఏదైనా ఒకటి చెప్పండి స్వామి అంటుందనుకోండి. అలాంటి వ్యక్తికి ఏం చెప్తాము? సరే అలాంటి వ్యక్తికి అలాంటిదే ఏదో ఏం చేశారమ్మా ఇంతకుముందు ఏం చేశారు? ఏదో ఒక వ్రతం చేశాము స్వామి. ఏదో వేరే వాళ్ళు చెప్పారు. ఆ వ్రతం చేయమ్మా శుభమస్తు అని చెప్పాలి అంతేగా నేను. మనం అలా కాదు, ఆత్మకర్త కాదు, ఆత్మ కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు అని అలాంటి వాళ్ళు చెప్పామనుకోండి, ఆ స్థాయికి వాళ్ళు ఎదగలేదన్నమాట. అలాగే ఏం చేస్తారంటే ఈ కర్మలు చేసేటువంటి వాళ్ళందరికీ కర్మలు చేసుకోండి అని చెప్పాలి గాని, కర్మలు చేయొద్దంటే ఏమైపోతుందంటే రజోగుణంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదో చెడ్డ పనులు చేసేటువంటి ప్రారంభం చేస్తారు. చెడ్డ పనులు చేసేదాన్ని సాధారణంగా ప్రారంభం చేస్తారనమాట. ఏదో ఒక గుణంలో వాళ్ళు మనసు ఎప్పుడు నిమగ్నం అయిపోవాలన్నమాట. ఆ నిమగ్నం అయిపోవాలంటే ఏం చెప్పేయాలి? శతచండీ హోమం చెయ్యి ఈరోజు. లేకుంటే సహస్ర చండీ హోమం చెయ్యి అని చెప్పేసి పొద్దున నుంచి సాయంత్రం వరకు కార్యక్రమం చేసుకునేసి తరువాత అతను సుఖంగా ఉంటాడనమాట. సుఖంగా ఉంటాడనమంటే నాకేదో మోక్షం వస్తుంది. నాకు స్వర్గం వస్తుంది. నాకేదో సుఖం కలుగుతుంది అని చెప్పేసి అతను ఆ జ్ఞానంలో అతను ఉంటాడు. కాబట్టి అలాంటి వాడిని అలాగే ఉండివ్వండి అని చెప్తాడనమాట శంకరాచార్యులు భాష్యంలో చాలా క్లియర్‌గా రాశారనమాట. అలాంటి వాళ్ళని అలాగా ఉండివ్వండి. అతను ఆత్మజ్ఞానంలోకి ఇంకా పడలేదనమాట. ఎప్పుడో తెలుసుకునేటువంటి అవకాశం రావచ్చు, రాకపోవచ్చు చెప్పలేమనమాట. అది అజ్ఞానికి చెప్పారనమాట. మరి ఈ జ్ఞానికి ఏం చెప్పారు? జ్ఞానికి ఏమైనా చెప్పారా? జ్ఞానికి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏం లేదనమాట. నేను ఆత్మ అకర్త అని తెలుసుకుంటే చాలనమాట. ఎలాగైతే తాడు పాము కాదు అని ఎప్పుడైతే అతను బ్యాటరీ లైట్ వేసి కనుక్కున్నాడో,
అంతటితోనే చాలా తను అలాగే ఉండిపోతాడు అనమాట. కానీ తాడు బ్యాటరీ రైట్ కాదు అని తెలుసుకోకోకుండా వ్రతం చేసేటువంటి వాడు వ్రతం చేసుకుంటూనే ఉంటాడనమాట. అలాగే చేసుకుంటూ ఉంటాడు, ఇంకేదో చేసుకుంటాడు. గ్రహం సరిగా లేదు, నాకు రాశి ఇక్కడి నుంచి ఇంకో తట్టుకు వెళ్ళిపోయింది అనుకునేసి భావన చేసేటువంటి వాడికి, అలాంటి భావనలో ఉండేటువంటి వాడికి ఆ కర్మలు విధించాము. మరి ఎందుకు ఇలా టాపిక్ వచ్చింది అంటే, వేదాల్లోనే రాశారు కదా మరి కర్మకాండ, వేదాల్లోనే జ్ఞానకాండ కూడా రాశారు. మీరు జ్ఞానకాండ ఒకటే మంచిది అని ఎందుకు అనుకుంటారు? చెప్పండి మేడం, ఉషశ్రీ మేడం. మరి ఇప్పుడు ఈ కర్మకాండాలు చేసి కూడా ముక్తికి పోవచ్చు కదా, వట్టి జ్ఞానకాండకే వెళ్ళాలనా? జ్ఞానకాండకు వెళ్తేనే వెళ్తారు అని చెప్తుంది మేడం భగవద్గీత. ఎలా చెప్తుందంటే, కర్మకాండ చేసిన దాని నుంచి ఏమైపోతుందంటే, కర్మకు ఫలం ఏమిటి? ప్రతి కర్మకు ఎలా ఉంటుందంటేనండి, కర్మ చేస్తాం అనుకోండి, ఒక యజ్ఞమో ఒక యాగమో ఏదో చేస్తాం అనుకోండి, లేకుంటే సత్యనారాయణ వ్రతం చేస్తాం అనుకోండి. ఎందుకు చేస్తాం మనం ఆ కర్మ ఎందుకు చేస్తామంటే, మనము ఒక ప్రతిఫలం, మనకు ఒక వికారం కలుగుతుంది కదా అప్పుడు. అంటే వికారం ఎందుకు కలుగుతుంది? ఆత్మ అవిక్రియము, అది మనం తెలుసుకున్నాము. ఇక్కడ వికారం కలుగుతుంది. ఎందుకు వికారం కలుగుతుంది? ఒక వ్రతం చేయాలంటే ఎన్నో సాధనాలన్నీ తెచ్చిపెట్టుకోవాలన్నమాట ఇంట్లో. ఏదో వస్తువులన్నీ తెచ్చిపెట్టుకోవాలా, ఒక నెయ్యి తెచ్చుకోవాలా, ఒక పండ్లు తెచ్చుకోవాలి, పూలు తెచ్చుకోవాలి, ఒక పురోహితుడు రావాలి, అతనికి దర్శనం రెడీ చేయాలి, అన్ని చేయాలన్నమాట. ఇప్పుడేమైపోతుంది, నేను చేస్తున్నాను అన్నటువంటి భావన లేకుండా మనం చేయలేమన్నమాట కర్మ. అందువల్ల ఏమైపోతుంది, అక్కడ కర్తృత్వం రానే వస్తుందన్నమాట. ప్రతి కర్తృత్వం వచ్చిన చోట అన్ని చోట్ల భోక్తృత్వం ఉంటుంది అని చెప్తుందన్నమాట. ఇది మన కర్మ సిద్ధాంతం. ఏమన్నా చేయండి, మంచి చేస్తామనుకోండి ఒక పుణ్యము వస్తుందన్నమాట, ఒక చెడు చేస్తామనుకోండి ఒక పాపం వస్తుందన్నమాట. అందువల్లనే మనం చూస్తుంటాం, రాక్షసులు ఉంటారనుకోండి, రాక్షసులు తపస్సు చేశారు, మరి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు ప్రత్యక్షమవుతాడు? రాక్షసునికి అవసరం లేదు కదా అంటే అలా కాదనమాట. రాక్షసుడు కూడాను తపస్సు చేసిన దాని నుంచి వాడికి ఒక పుణ్యం, ఒక ఫలం ఇవ్వాలన్నమాట. ప్రతి కర్మకు ఒక ఇది ఉంటుందన్నమాట. ప్రతి కర్మ చేసినప్పటికీ కూడాను దానికి ఒక ఫలం, పుణ్యం గాని పాపం గాని ఒక ఫలం ఉంటుందన్నమాట. అందువలనే బ్రహ్మదేవుడు అన్నటువంటి వాడు అతన్ని ప్రత్యక్షమై నీకేం వరం కావాలని అంటాడనమాట. వాడు ఏమడితే అది ఇచ్చి పెడుతుంటాడు. ఎందుకు? ఈ తపస్సు చేసినటువంటి పుణ్య ఫలం వల్ల వాడికి ఆ ఫలితం వస్తుందన్నమాట. ఆ ఫలితము అనేది ఉంటుందన్నమాట. యజ్ఞము యాగాదులు ఎందుకు చేస్తారు? ఒక రాజసూయ యాగం చేసేటువంటి వాడు, ధర్మరాజు చేసేటువంటి వాడు ఎందుకు చేసేటువంటి వాడు అంటే, నాకు స్వర్గం రావాలా అనుకుంటాడు అనమాట. ఆ స్వర్గం ఎన్ని రోజులు ఉంటుంది? భారతంలో మనకు చెప్తారనమాట. యయాతి కథ ఉంటుంది అనమాట. యయాతి కథ ఉంటుంది, ఇంద్రద్యుమ్నుడి కథ ఉంటుంది. ఆ రెండు కథల్లో మనకి ఏం చెప్తారంటే, ఆ పుణ్యం చేసేటువంటి వాడు పుణ్యకర్మలు చేసి స్వర్గానికి వెళ్తాడంట. స్వర్గము అనేది ఒక భోగభూమి అంతే. అది కూడా మన కర్మభూమి లాగా ఇలాగైనా అది కూడా ఉంటుంది. కాకపోతే అక్కడ కర్మలు లేకుండా సుఖంగా ఉన్నటువంటి ప్రదేశము, ఓన్లీ ఎంజాయ్మెంట్ అనమాట. అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారన్నమాట. ఎంజాయ్ చేసుకునేటువంటి వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు అతనికి ఏమైపోతుందంట అంటే, ఇంద్రుడు కానీ దేవుడు, ఎవరో ఒక దేవుడు ఇతని పుణ్యం ఎంత ఉంది అని లెక్కేస్తూ ఉంటాడంట. పుణ్యఫలం అయిపోగానే ఇతన్ని మళ్ళీ నెట్టేస్తాడు అనమాట, భూమి ముందుకు నెట్టేస్తాడు. మళ్ళీ ఇతనికి ఒక భర్త తీసుకునేసి ఇంకొక రూపంలో ఇతను మళ్ళీ దేహాన్ని ధరిస్తాడు. దేహాన్ని ధరించినటువంటి వాడు మళ్ళీ పుణ్యాలు చేయాలి, మళ్ళీ పాపాలు చేయాలన్నమాట. ఈ సంసారం ఇలాగే ఉంటుందన్నమాట. సంసారం నుంచి విముక్తి లేదనమాట అతనికి. అందువల్ల ఏమైపోతుందంటే, కర్మకాండ చేసినటువంటి వాడికి సంసారంలోనే ఉంటాడు. మరి కర్మకాండ చేసినటువంటి వాడు ఎప్పుడు మోక్షానికి వెళ్తాడు అంటే, ప్రతి కర్మ చేసేటువంటి సందర్భంలోనూ కర్మ ఫలాన్ని కోరకుండా చేసేటువంటి స్థాయికి చేరుకోవాలన్నమాట. అంటే నేను కర్మ చేస్తున్నాను, యజ్ఞం చేస్తున్నాను, యాగం చేస్తున్నాను, అయితే దీనివల్ల వచ్చేటువంటి పుణ్యం నాకొద్దు, ఈ పుణ్యము వద్దు, దీంట్లో ఏమన్నా తప్పుపోయింటే ఈ పాపము నాకొద్దు, పుణ్యము వద్దు పాపము వద్దు, రెండు వద్దు, అంతా కూడా ఈశ్వరార్పణం, శ్రీకృష్ణార్పణం అని చెప్పేసి ఆ కర్మ చేసినటువంటి వాడికి అటు పుణ్యము లేదు పాపము లేదనమాట. అతనికి మంచి కర్మ చేస్తున్నాడు, మోక్షం కావాలి. అందువల్ల ఏమైపోతుంది, ఇతనికి ఏమైపోతుందంటే, అలాంటి స్థితి వచ్చినప్పుడు పుణ్యము లేదు పాపము లేదు కదా ఇతనికి. అప్పుడే కర్తృత్వ భావము లేదు, భోక్తృత్వ భావము లేదు. అది రాజా జనకుడు అట్లా ఉండేటువంటి వాడు అని చెప్తారనమాట. రాజుగా ఉండేటువంటి వాడు రాజఋషి. రాజఋషి ఉన్నటువంటి వాడు, అతనికి ఏ కర్తృత్వము లేదు, ఏ భోక్తృత్వము లేదనమాట అతనికి. అలా ఉంటాడనమాట. అలాంటి స్థాయికి చేరుకున్నప్పుడు మాత్రము అప్పుడు కూడా ఏమైపోతుంది, అప్పుడు కూడాను ఈ ఆత్మ వివేకము, ఆత్మ జ్ఞానం ఉన్నటువంటిది ఉండనే ఉండాలంట. అందువల్ల అతనికి ఏమైపోతుందంటే, అలాంటి ఉండేటువంటి వాడికి ఆ సందర్భంలో ఆ స్టేజ్కి రీచ్ అయినటువంటి వాడికి భగవద్గీతలో ముందు చెప్తారు. ఏం చెప్తారంటే, దదామి తం బుద్ధి యోగం అని చెప్తారనమాట. దదామి తం, అటువంటి వాడికి నేను ఇస్తాను. ఏమిస్తాను? ఒక బుద్ధి ఇస్తాను.
అని భగవంతుడు చెప్తాడు అనమాట. ఏమి బుద్ధి ఇస్తాడు? ఆత్మను తెలుసుకునేటువంటి బుద్ధిని అతనికి ఇస్తాడంట. అప్పుడు ఆ బుద్ధిని ఇచ్చినప్పుడు ఆ బుద్ధి వల్ల అతను మోక్షానికి వెళ్తాడు. అంటే మళ్ళీ మోక్షం వెళ్ళాలంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉండాలి అంటే ఏంటంటే నేను ఆత్మ అకర్త అన్నటువంటి భావము ఎలా ఉండాలి అంటే, నిప్పులేకి నేను చేయి పెట్టినప్పుడు అది నన్ను డెఫినెట్ గా ఉన్న చేతిని కాలుస్తుంది అని ఎంత గట్టిగా మనకు తెలుస్తుందో, అంతే గట్టిగా ఆత్మ అకర్త అన్నటువంటి విషయం ప్రతి సందర్భంలోనూ మనం తెలుసుకున్నట్టయితే, ప్రతి కార్యం చేసేటువంటి సమయంలోనూ మనం తెలుసుకోగలిగితే కనుక అప్పుడు ఏమైపోతుందంట అంటే మనకు ఆ భావన వచ్చేస్తుందన్నమాట. ఏ పని చేసినప్పటికి కూడా నేను అకర్త. దీనివల్ల నాకు సందర్భం నాకు ఏమీ ఉపయోగం లేదు. నాకేమి కర్త కాదు. నేను దీని భోక్త కాదు. ఈరోజు నేను ఎంతో పని చేశాను. పొద్దున్నే లేచి వంట చేశాను, వడ్డించాను, అంత పని చేశాను అని అనుకునేటువంటి అనుకున్నామంటే ఏమైపోతుంది? మా గురువు చెప్పేటువంటి వాడంటే ఒకటి బాగా చెప్పేటువంటి వాడు. ఏంటంటే ఆయన ఒకసారి చెప్పాడంట. ఏమైపోయిందంటే అతను ఇలా భగవద్గీత పాఠాలు ఎంతో మందికి చెప్పాడు అతను. చాలా మందికి చెప్పేసాడు అనుకోండి. చాలా మంది కంటే ఎంతమందికి చెప్పాడో లెక్కలేదు ఆయన చెప్పినటువంటి పాఠాలన్నమాట. ఒకసారి ఎవరో వ్యక్తి వచ్చి శిష్యుడు వచ్చి అడిగాడట, స్వామి మీరు ఇన్ని పాఠాలు చెప్పేస్తున్నారు. మీరు ఒకసారి మీరు ఎక్కడెక్కడ ఏ ఏ ఊరికి వెళ్ళినప్పుడు ఎన్నెన్ని పాఠాలు చెప్పారు గీతను? అంటే ఆయన గీతను 8 ఏళ్ళు చెప్పేటువంటి వాడంట. ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడాను 8 ఏళ్ళు ఆయన దగ్గరికి వచ్చి వినేటువంటి వాళ్ళంట. అలాంటి వ్యక్తి అనమాట. అలాంటి 8 ఏళ్ళు చెప్పారు, 9 ఏళ్ళు చెప్తారంటున్నారు కదా మరి. మరి మీరు వెళ్ళిన చోట నేను అంతా రాయండి, లిస్ట్ రాయండి. ఎన్ని అవుతుందో తెలుస్తుంది అని అన్నాడంట. ఈయన ఒకసారి నిజమే అనుకున్నాడంట. ఈయన కూడా ఇంటికి వచ్చి ఆలోచన చేశాడంట. ఆలోచన చేసి ఏం చేశాడంటే అలా రాయడం మొదలు పెట్టాడంట. రాయడం మొదలుపెట్టేపాటికి ఏమైపోయిందంటే, రాయడం మొదలుపెట్టేపాటికి ఇతనికి అనుకోకుండా అది స్ఫురించిందంట. ఏమిటంటే, నేను ఇది లెక్కాచారం రాస్తున్నానంటే ఏమి మీనింగు? నాకు కర్తృత్వం ఉన్నట్టే కదా! నేను అక్కడ చేశాను, ఇక్కడ చేశాను, ఇంకో చోట చేశాను కదా! చేసినవన్నీ నేను రాస్తున్నాను, రికార్డ్ చేస్తున్నానంటే ఏమిటి భావం అక్కడ? నాకు కర్తృత్వం వచ్చిందనమాట అక్కడ. కర్తృత్వం వచ్చిందంటే నేను ఇన్ని చేశాను అని ఒక రికార్డ్ క్రియేట్ చేస్తున్నా నేను. అలా చేయకూడదనమాట. అలా చేయకుండా ఇది తప్పు అని చెప్పేసేసి ఆ రాసిన దాన్ని చించేసి అక్కడ పారేశాడంట. ఎందుకు పారేశాడంట అంటే, అలా గుర్తుపెట్టుకున్నామంటే ఏమైపోతుందంటే, నేను అది చేశాను అన్నటువంటి గుర్తుంటుందనమాట. అలా అది చేసేటువంటి జ్ఞాపకం కూడా నాకు అవసరం లేదనమాట. నేను ఏదో చెప్తున్నాను, చెప్పేశాను, వెళ్ళిపోయాను అంతే. నేను మళ్ళీ నా పనిలో నేను ఉండిపోతాను అంతే. కానీ నేను ఈరోజు చెప్పాను, వీళ్ళకేదో జ్ఞానం ఇచ్చాను, వీళ్ళేదో బుద్ధిమంతులయ్యారు అన్నటువంటి భావన నీకు ఎప్పుడొచ్చిందో కర్తృత్వం వచ్చేసింది. ఆ కర్తృత్వం ఎలా ఉండాలి? కర్తృత్వము, అకర్తృత్వ భావన ఎలాగ ఉండాలి అంటే మనసులో ఉండాలి అన్నమాట. మనసులో ఉండి ఎంత స్టేజ్‌కి ఎదగాలి అంటే నిప్పులోకి చేయి పెట్టినప్పుడు ఇలా కాలుస్తుంది అన్నటువంటి భావన నీకు ఎంత గొప్పగా ఉంటుందో అంత గొప్పగా అకర్తృత్వ భావన ఉండాలి అని చెప్తారు. అది ఉండేటువంటి వ్యక్తి ఆ జ్ఞానం ఎప్పుడొస్తుంది అంటే దదామితం బుద్ధియోగం. ఈ కర్మకాండలో బాగా నిమగ్నమైనటువంటి వాడు, కర్తృత్వ భావం లేకుండా చేసినటువంటి వాడు అప్పుడు నేను బుద్ధి ఇస్తాను. అలాంటి బుద్ధి ఇచ్చి ఆ బుద్ధి ద్వారా వాడు మోక్షాన్ని పొందుతాడు అని భగవద్గీతలో ప్రాసెస్ అండి. ఈ కర్మకాండ అనేది ఎలిమెంటరీ స్కూల్ గాని ప్రైమరీ ఇది మీ హైయర్ స్కూల్ లెవెల్ అన్నమాట. ఈ జ్ఞానకాండ అనేది డిగ్రీ తర్వాత ఏదో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డి అనుకోండి, అలాంటిది అనుకోండి. ఇవన్నీ స్టేజెస్ అన్నమాట. ఉపాసన, కర్మకాండ, జ్ఞానకాండ ఇవన్నీ స్టేజెస్ ఆఫ్ లైఫ్ అన్నమాట. స్టేజెస్ లో ఉండి అక్కడి నుంచి మోక్షంలోకి వెళ్తారనమాట. అంటే జ్ఞానం అన్నది మాత్రం చాలా ముఖ్యం. ఎందుకంటే మనం ఒక ఆత్మకర్త అనేటువంటి విషయం కర్మకాండ చేసేటువంటి వాడికి తెలియదు కదా మరి. ఎంతో కర్మకాండ చేస్తాడనమాట. ఎంతో యజ్ఞాలు చేస్తాడు, యాగాలు చేస్తాడు, అన్ని చేస్తాడు. కానీ ఆత్మకర్త కాదు అన్నటువంటి జ్ఞానం అతనికి లేదు కదా. ఆ జ్ఞానం లేనంత వరకును మరి ముక్తికి మోక్షం అంటే ఏమిటి? దట్స్ ఫ్రీడమ్ అన్నమాట. ఫ్రీడమ్ అంటే ఏ ఏ బంధముతోనూ లేకుండా బంధం రాహిత్యమైనటువంటి ఒక సమాజంలో ఉండిపోతాడు అనమాట. బంధరాహిత్యమైనటువంటి అది మోక్షం అన్నమాట. బంధరాహిత్యమే మోక్షం అన్నమాట. అందుకోసం సైకిల్ ఆఫ్ డెత్ అండ్ బర్త్ లేకుండా పోతుందంట. మళ్ళీ బర్త్ లేదు, డెత్ లేదనమాట. అలాంటి ఆ స్టేజ్ లో అలాగే ఉండిపోతాడు, ఆత్మలోకంలో ఉండిపోతాడు అని చెప్తాం అనమాట. ఇది ఒకటండి. ఇంకా దీని గురించి మరి ఈ మౌలికమైనటువంటి విషయాలు ఇంకా చాలా కూడా ఉన్నాయి. కానీ అందువల్ల చాలా విషయాలు విస్తారం అయిపోతుంది. కానీ ఇక్కడ ఒకటి మాత్రం నేను అడిగేది ఏమిటంటే, ఇక్కడ మరి 18వ శ్లోకానికి వచ్చినప్పుడు అంతవంత ఇమే దేహాః నిత్యశోక్తా శరీరిణః అనాశినో అప్రవేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత అంటున్నాడు. శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు అర్జునికి? అర్జున, ఈ దేహాలన్నీను ఇవన్నీ ఏమైపోతున్నాయి? అంతవంతః అంటే అయిపోయేటువంటివి. ఇది శరీరిణ అంటే దేహం దేహి ఎలాంటిది? నిత్యము
తర్వాత అనాశనము, అప్రమేయము అంటే ఈ ఆత్మ. కాబట్టి యుద్ధానికి లేయని యుద్ధానికి లేపాడు కదా మరి. మరి అక్కడేమో కర్తృత్వం లేదంటాడు, ఆత్మ అకర్త అంటాడు, ఇక్కడేమో యుద్ధం చేయమంటున్నాడు. మరి ఏమిటిది? ఈ రెండిటికి ఏమిటి అర్థము? అది కాస్త రిఫ్లెక్ట్ అవుతారా? దీన్ని బాగా ఆలోచన చేయండి. మరి ఏమన్నా తోస్తే నాకు చెప్పండి నెక్స్ట్ క్లాస్లో. ఎందుకంటే ఈ క్లాసు ఇది ముగిద్దాం అనుకున్నాను. కాస్త మనము ఈరోజు చాలా బాగా ఇంటరాక్టివ్ గా జరిగితేనేనండి భగవద్గీత అర్థమయ్యేది. అందువల్ల నేనేదో చెప్పుకొని వెళ్ళిపోతాను అనుకోండి, మరి ఎంత అర్థమైంది అనేది అప్పుడప్పుడు మనం ఒకసారి తీసుకుంటే బయటికి కాస్త దీని మీద ఇంకా డెప్త్ గా వెళ్తాం అనమాట. ఒక్కోసారి ఒక్క శ్లోకానికి మరి విభిన్నత్వం కనిపిస్తుంది అనమాట. అక్కడ చెప్పిండేది ఒకటి, ఇక్కడ ఒకటి చెప్తున్నాడు. ఇక్కడేమో ఘాతయేతి హంతి అన్నప్పుడు ఆ హనన ధాతు అన్ని క్రియలకు అప్లై చేసుకోయా అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు మరి శంకరాచార్యుడు. ఇక్కడేమో యుద్ధం చేయమంటున్నాడు కదా. మరి యుద్ధం అన్నది క్రియే కదా. మరి క్రియ ఎందుకు చెప్తున్నాడు ఇతనికి? మీరు కాస్త ఆలోచన చేయండి, చూద్దాం. నెక్స్ట్ క్లాస్ లో మనం చెప్పుకుందాం దీన్ని. చెప్పుకునేసి టైం అంటే మరి ఎలా అంటేనండి, భగవద్గీత బాగా ఇమిరిపోవాలి శరీరం బాగా మైండ్ లేక ఇమిరిపోవాలంటే మరి మంతనం చేయాలన్నమాట. మంతనం చేసి చెప్పుకోవాలి. ఊరికే మనము అలా చెప్పుకునేసి ఆత్మనిత్యము అవినాశము అలా చెప్పుకొని వెళ్ళిపోతే కనుక దానికి మనకు స్ట్రెంగ్త్ రాదనమాట. దానికి మీకు అలా చెప్పాలనుకుంటే అలా వేగంగా వెళ్ళిపోతున్నాడు. ఇప్పటికి 2వ చాప్టర్ అయిపోయింది అనమాట. మరి ఇలా చెప్పుకుంటే కాస్త మనకు గట్టి పడుతుంది. బాగా ఆలోచన చేయండి, రాకపోయినా పర్వాలేదు. నాకు తోచినది నేను చెప్తాను, అది కరెక్ట్ అని నేను కూడా అన్నాను అనమాట. నాకు తోచినది నేను చెప్తాను. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ దీన్ని చెప్పుకుని వేరే శ్లోకానికి వెళ్దాం మనం. సరేనా? ఓకే, ఒక్క నిమిషం ఉంది. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి.